యూకే స్కామ్ గురించి ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి మాట్లాడుకుంటా ఉన్నాం గదా! చాలా పెద్ద పెద్ద యూట్యూబర్లు గూడా మాట్లాడుతున్నారు గదా! రైట్ నౌ కమర్షియల్ యాస్పెక్ట్‌లో అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ టీఆర్‌పీల కోసం అవ్వచ్చు, మీడియా ఛానెల్స్ గూడా ఇప్పుడు ఈ ఇష్యూని టేకప్ చేసి వాళ్ళు గూడా మాట్లాడుతున్నారు గదా! మరి ఇంతమంది మాట్లాడుతున్నప్పుడు ఎవరైతే ఈ స్కామ్‌లో ఇన్వాల్వ్ అయ్యున్నారో, ఎవరి గురించైతే మనం మాట్లాడుతున్నామో, ఎవరైతే ఎలిగేషన్స్ తీసుకుంటున్నారో ఆ పర్సన్స్, ఆ కపుల్ ఎప్పుడైనా మాట్లాడారా వాళ్ళిద్దరు? ఇప్పుడు వరకు మాట్లాడలేదు. వాళ్ళ లీగల్ కౌన్సిల్ వచ్చి మాట్లాడింది, ట్రై చేసింది. అది కూడా బ్యాక్ ఫైర్ అయింది. దాని తర్వాత కూడా ఇప్పటి వరకు మాట్లాడలేదు కదా! ఎందుకు మాట్లాడట్లేదు? అసలు ఏంటి కథ? అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఈ వీడియోని ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. ఖచ్చితంగా వాళ్ళకి మేబీ అది కోర్ట్‌లో వాళ్ళకి శిక్ష పడతదా? లేదా? అవన్నీ పక్కన పెడితే విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాధ నిజం. వాళ్ళు డబ్బులు పోగొట్టుకోవడం నిజం. వాళ్ళ ట్రాన్సాక్షన్స్ చూసినప్పుడు నిజంగా కడుపు తరుక్కుపోయింది. ఇలా కూడా చేస్తారా? ఇంత దారుణంగా చేస్తారా అని. డెఫినైట్‌లీ ఆళ్ళకి న్యాయస్థానంలో శిక్ష పడొచ్చు, పడకపోవచ్చు. బట్ సోషల్ మీడియాలో వాళ్ళకి శిక్ష పడాలి. అలా శిక్ష పడాలి అంటే అన్‌ఫాలో నందూస్ వరల్డ్, అన్‌సబ్‌స్క్రైబ్ నందూస్ వరల్డ్ ఈ హ్యాష్ ట్యాగ్స్ అనేవి వైరల్ అవ్వాలి. ఎందుకు వైరల్ అవ్వాలి అంటే నేను చెప్తా. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. లైక్ చేయండి. మీ ఒపీనియన్ మీరు బలంగా కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానెల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇలా జరిగినప్పుడు మనం ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు మనం మాట్లాడాలి అంటే మీ హెల్ప్, మీ సపోర్ట్ అనేది చాలా అవసరం. ఓకే. అండ్ కమింగ్ టు దిస్ వీడియో, వీళ్ళ మీద ఆంధ్రాలో ఒక కేసు ఫైల్ అయింది. క్రాంతి కుమార్ గారు కేసు ఫైల్ చేశారు ఇబ్రహీంపట్నంలో. అండ్ నిన్న బెంగుళూరులో, కర్ణాటకలో ఒక కేసు ఫైల్ అయింది. వీళ్ళు ఎందుకు మాట్లాడట్లేదంటే ఫస్ట్ వీళ్ళు క్వాష్ చేస్తున్నారు హైకోర్టులో. అది ఇంకా లిస్టింగ్ అవ్వలేదు. అది లిస్టింగ్ అయితే ఇప్పుడు ఆ కేసు క్వాష్‌కి వచ్చినప్పుడు దీనికి కౌంటర్‌గా ఏంటి అనేది జడ్జి గారి దగ్గరికి ఎళ్తది. ఇష్యూ ఏంటి అనేది మాట్లాడుకున్నప్పుడు వీళ్ళ మీద ఇలా కేసెస్ ఫైల్ అయ్యున్నాయి. వాటి మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇది క్వాష్ చేయొద్దు. ఇది చాలా పెద్ద స్కాము అని చెప్పి మాట్లాడడానికి ఆ క్రాంతి కుమార్ గారి దగ్గర మంచి లాయర్ ఒకరు ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆయన అంత మంచి లాయర్‌ని పెట్టుకున్నారా లేదా మనకు తెలియదు కానీ నిజంగా ఉండాలి. లేకపోతే ఇది క్వాష్ అయ్యేదానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఇది క్వాష్ అయితే వాళ్ళు బయటకొచ్చి మాట్లాడతారు. అప్పటి వరకు వాళ్ళు మాట్లాడరు. ఇది క్వాష్ అయినా గానీ, క్వాష్ కాకపోయినా అప్పుడు బయటకొచ్చి మాట్లాడతారు. క్వాష్ అయిందనుకోండి ఇంకా చాలా గట్టిగా వచ్చి మాట్లాడతారు. ఎందుకు కేసెస్ అనేవి ఎక్కువగా పెట్టట్లేదు. అందుకనే చాలామంది విక్టిమ్స్‌ని ఎవరైతే యూట్యూబర్లకి ఇలాగా వాళ్ళు ప్రూఫ్‌లు పంపిస్తున్నారో వాళ్ళని బయటకొచ్చి కేసులు పెట్టండి. ఎందుకంటే సోషల్ మీడియాలో జరిగే ట్రయల్ ఇట్స్ కంప్లీట్‌లీ డిఫరెంట్. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. బట్ జరగాల్సిన ట్రయల్ ఎక్కడ జరగాలి? కోర్ట్‌లో జరగాలి ట్రయల్. అలా కోర్ట్‌లో జరగాలి అంటే ఖచ్చితంగా వాళ్ళ మీద కేసెస్ ఫైల్ చేయాలి. ఎఫ్ఐఆర్‌లు ఫైల్ అవ్వాలి. అప్పుడే అది నెక్స్ట్ లెవెల్‌కెళ్తది. అలా జరగడం చాలా తక్కువగా జరుగుతున్నాయి కేసెస్. అందుకని నిన్న వీడియోలో కూడా కేసులు పెట్టండి బయటకొచ్చి అని చెప్పి చాలా ధైర్యంగా మాట్లాడుతుంది. ఎందుకంటే బాధితులు యూట్యూబర్‌ని అప్రోచ్ అయ్యి యూట్యూబ్‌లో ఇంత గట్టిగా మాట్లాడిన తర్వాత అది క్వాష్ అయిందనుకోండి, కేసులు లేక, పెట్టలేక, కేసులు పెట్టక, సరైన సాక్ష్యాలు లేక, అది కానీ ఫెయిల్ అయితే, అది కానీ క్వాష్ అయితే ఖచ్చితంగా అది ఎవరైతే యూట్యూబర్స్ అందరూ మాట్లాడారో డెఫినైట్‌లీ అది మొత్తం వేరేలాగా మారిపోద్దనమాట. అందుకని బాధితులు అనేవాళ్ళు ఖచ్చితంగా కేసులు పెట్టాలి. ఇంకా ఈ లుకౌట్ నోటీసులు అంటారా? ఈ లుకౌట్ నోటీసులు ఇప్పటికి ఇష్యూ చేయమని చెప్పారు అని మాత్రం వినిపిస్తుంది. ఇష్యూ చేసినట్టు ఎక్కడ కూడా రాలేదది. ఆ న్యూస్ అనేది ఎక్కడ రాలేదు. ఇష్యూ చేయమని చెప్పారన్నట్టుగానే వచ్చింది. చేశారో లేదో మనకు తెలీదు. చేసుంటే కూడా ఓకే. వాళ్ళు ఈ క్వాష్ అయితే డెఫినెట్‌లీ వాళ్ళు ఇండియాకొస్తారు. ఖచ్చితంగా. క్వాష్ అయితే ఇండియాకొస్తారు. అప్పుడు లుకౌట్ నోటీసులు కూడా ఎత్తేస్తారు క్వాష్ అయితే ఖచ్చితంగా. క్వాష్ కాకుండా చూసుకోవాలి. సోషల్ మీడియాలో మనకి తెలిసిన నిజాలేంటి? ఎందుకు అన్‌ఫాలో కొట్టాలి? ఎందుకు అన్‌సబ్‌స్క్రైబ్ కొట్టాలంటే మనకు బాగా తెలుసు. ఈ ఇష్యూ ఎప్పటినుంచి నడుస్తుందో మనకు తెలుసు. ఈ జూన్ 1 నుంచి మనం మాట్లాడుతున్నాం. దగ్గర దగ్గర ఒక వారం నుంచి. బట్ దానికంటే ముందు నుంచి ఒక 3, 4 నెలల నుంచి ఇష్యూ నడుస్తోంది. లాస్ట్ 10, 15 రోజులుగా అంటే ఒక నెల ముందు నుంచి ఈ ఇష్యూ చాలా హైలైట్ అవుతున్నారు. మనం మాట్లాడడానికి ఒక 10 రోజుల ముందో, 12 రోజుల ముందో వాళ్ళ ఛానెల్‌లో నందూస్ వరల్డ్ అనే ఛానెల్‌లో వాళ్ళకు పుచ్చిపోయిన యాపిల్ పండ్స్ అనే వీడియో పెట్టారు. ఆ వీడియో చూసుంటారు మీరు. ఆ వీడియో చూడని వాళ్ళు ఎవ్వరైనా కానీ ఆ వీడియో చూస్తే చాలా క్లియర్‌గా అర్థమైపోతది. మేము తప్పు చేశాము. మేము అలా వీసాలు ఇచ్చాము. దాంట్లో కొంతమందికి ఫెయిల్ అయింది. మేము కనీసం డబ్బులు తిరిగిస్తామని కూడా మేము చెప్పలేదు. మేము ఎక్కడైనా వాళ్ళకి రిసిప్ట్‌లు ఇచ్చామా? ఎక్కడైనా వాళ్ళకి అగ్రీమెంట్ చేశామా డబ్బులు వెనక్కిస్తామని? మరి ఎందుకు వాళ్ళు అరుచుకుంటున్నారు? అరుచుకొని కుక్కలు వాగుతే వాక్కునిలే. మనం ఎందుకు పట్టించుకోవాలి? అన్న రేంజ్‌లో అంత డీగ్రేడ్‌గా అంత దారుణంగా హ్యూమిలియేట్ చేస్తూ బాధితులను వాళ్ళు మాట్లాడారు. ఆ వీడియో చూసిన తర్వాత ఎవ్వరికైనా కూడా వాళ్ళ మీద ఖచ్చితంగా వీళ్ళు తప్పు చేసుంటారు అని ఒక అభిప్రాయం ఏర్పడి ఉంటది. మేబీ కోర్ట్‌లో వాళ్ళకి శిక్ష పడదా పక్కన పెడితే ఇక్కడ సోషల్ మీడియాలో వాళ్ళకి డెఫినైట్‌లీ వాళ్ళ క్రెడిబిలిటీ మొత్తం దొబ్బింది ఇప్పటికే.
సో ఖచ్చితంగా వాళ్ళ మీద నమ్మకం చాలా మందికి పోయింది. ఒకప్పుడు వాళ్ళని చూసి జాలిపడిన వాళ్ళు, ఒకప్పుడు వాళ్ళని చూసి ఇన్స్పైరింగ్‌గా తీసుకున్న వాళ్ళు, అంటే ఏమీ లేని వాళ్ళు, కనీసం తిండి కూడా తినడానికి లేదు మాకు యూకేకెళ్తే, పొద్దున్న చేసుకుంది మేము సాయంత్రం తింటాము, పక్క రోజు తింటాం అని చెప్పిన వాళ్ళు, బిజినెస్ క్లాస్ ఫ్లైట్‌లో అటు ఇటు తిరుగుతున్నారంటే వాళ్ళ కష్టంతో సంపాదించుకున్నారు. వాళ్ళ తెలివితేటలతోటి, వాళ్ళ యూట్యూబ్ మనీతోటి సంపాదించుకున్నారు. అందుకనే వాళ్ళు జల్సాలు చేసుకుంటున్నారు. వాళ్ళ ఇష్టం వాళ్ళది. సో మనం కూడా ఆ రేంజ్‌కి ఎళ్ళాలి అని అనుకుని ఇన్‌స్పైర్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ ఆల్ ఆఫ్ ద సడెన్ కాయిన్‌కి ఇంకో సైడ్ ఉంది. అది ఆ కాయిన్‌కి ఇంకో సైడ్ ఉండేది చాలా వరస్ట్‌గా ఉంటది అని చెప్పి ఈ స్కామ్ ద్వారానే తెలిసింది. దగ్గర దగ్గర కొంతమంది 50,00,00,000 అంటున్నారు. కొంతమంది 100,00,00,000 అంటున్నారు. అది ఎన్ని కోట్లో, 10,00,00,000 20,00,00,000 మనకు తెలియదు. బట్ చాలా పెద్ద మొత్తంలో అయితే ఆ స్కామ్ జరిగింది. మనీ లాండరింగ్ జరిగిందని క్లియర్‌గా అర్థమవుతుంది. దుబాయ్‌లో ఆస్తులు కొనుక్కునేంత స్థాయికి వెళ్లారు అంటే మామూలు విషయం కాదు. సో పెద్ద పెద్ద వాళ్ళే దుబాయ్‌లో ఆస్తులు కొనుక్కోగలుగుతారు. మామూలు వాళ్ళైతే కష్టం ప్రాపర్టీస్ కొనటం. సో అలాంటి దుబాయ్‌లో ప్రాపర్టీస్ కొంటున్నారంటే మనం అర్థం చేసుకోవాలి. అండ్ వీళ్ళ లైఫ్ స్టైల్ సడెన్‌గా లావిష్ లైఫ్ స్టైల్‌కి ఎదిగింది అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది. సో మనం వాళ్ళ కష్టం మీద వాళ్ళు ఎదుగుతున్నారేమో అన్న భ్రమలో ఉన్నాము. బట్ ఆ భ్రమలన్నీ ఇప్పుడు బద్దలైపోయాయన్నమాట. సో ఇవి అన్నీ వేరే వాళ్ళ డబ్బులతోటి, వేరే వాళ్ళ కష్టంతోటి సో వాళ్ళని మోసం చేస్తూ ఇంత దూరం వచ్చారు అని చాలామంది ఇప్పటికి నమ్ముతున్నారు. సో అందుకని చెప్పి ఇప్పుడు వాళ్ళు బయటకొచ్చి కూడా మాట్లాడట్లేదు. బట్ సపోర్ట్ చేసే వాళ్ళు ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండుంటారు. సో కొంతమంది ఆబ్వియస్‌లీ ఈ విషయం గురించి తెలియని వాళ్ళు, తెలిసినా కూడా మనకేం సంబంధం అనుకునే వాళ్ళు కూడా ఇంకా ఫాలో అవుతుంటారు గానీ, బట్ ఖచ్చితంగా వాళ్ళు అన్‌ఫాలో చేయాలి. ఖచ్చితంగా చేయాలి అన్‌ఫాలో. ఎందుకంటే లాస్ట్ టైము నా అన్వేషణ విషయంలో కూడా ఇలాగే జరిగింది. చాలా సీరియస్‌గా తీసుకున్నారు. మేబీ కోర్ట్‌లు, లుకౌట్ నోటీసులు ఇవన్నీ వర్క్ అవ్వకపోయుండొచ్చు అతని విషయంలో. బట్ సోషల్ మీడియాలో జనం ఇచ్చిన తీర్పయితే వర్కౌట్ అయింది కదా! నా అన్వేషణకి. సో ఎంతమంది ఫాలోవర్స్ అన్‌ఫాలో కొట్టారు ఇన్‌స్టాలో. ఎంతమంది అన్‌సబ్‌స్క్రైబ్ కొట్టారు యూట్యూబ్‌లో. అప్పుడు అతనికి ఒకటి తెలిసొచ్చింది కదా! సో తను చేసిన తప్పేంటని తనకు అర్థమై ఉంటది. అర్థమైన తర్వాత తను ఇప్పుడు మళ్ళీ ట్రావెలింగ్ మొదలుపెట్టాడు. వీడియోస్ తను చేసుకుంటున్నారు. మేబీ తర్వాత మాట్లాడకపోవచ్చు పక్కన పెడితే. సో అలాంటి ఒక డెసిషన్ అయితే కలెక్టివ్ డెసిషన్ అయితే తీసుకున్నారు కదా ఇక్కడ. సో అలాంటి డెసిషనే ఇక్కడ కూడా తీసుకోవాలి వీళ్ళ దగ్గర కూడా. సో ఎందుకంటే ఇలాంటి తప్పులు ఎవరైతే చేస్తుంటారో ఇలా ఒక ఫేమ్ వచ్చిన తర్వాత, ఒక నేమ్ వచ్చిన తర్వాత సో సొంత వాళ్ళని, మన అనుకున్న వాళ్ళని, తెలుగు వాళ్ళని సో ఇలా మోసం చేయడానికి ఇంకొకసారి భయపడాలన్నమాట. అలా చెయ్యాలి అంటే వాళ్ళ ఛానెల్స్ కూడా అన్‌సబ్‌స్క్రైబ్ కొట్టుకోవాలి. ఏదైతే వాళ్ళ ఛానెల్‌కి అంతమంది సబ్‌స్క్రైబర్లు రావటం వల్ల, వాళ్ళు అలాగే డబ్బులు సంపాదించడం వల్ల, ఇలా స్కాములు చేసి, ఆ డబ్బుల వల్ల వచ్చిన అహంకారం ఏదైతే ఉందో, ఆ రోజు ఆ పుచ్చిపోయిన యాపిల్ల పండ్లు అనే వీడియోలో చాలా క్లియర్‌గా కనిపించింది ఆవిడ దగ్గర. అంత అహంకారం అనేది ఖచ్చితంగా పనికి రాదు. ఎవరి వల్ల మనమైతే ఎదిగామో వాళ్ళని కనీసం లెక్క చేయకుండా వాళ్ళ దగ్గర నుంచి ఇన్ని డబ్బులు తీసుకొని తిరిగి కనీసం వాళ్ళు మాట్లాడుతుంటే, వాళ్ళు అడుగుతుంటే, వాళ్ళ ఇళ్ళ దగ్గరకొస్తే మేము పోలీస్ కంప్లెయింట్లు ఇస్తాము, ఇళ్ళ దగ్గరకొస్తే మిమ్మల్ని పోలీసులకు అప్పగిస్తాము, మిమ్మల్ని అరెస్ట్ చేపిస్తాము, మీ డబ్బులు మేమివ్వము, ఏం పీక్కుంటారో పీక్కోండి అన్నట్టు మాట్లాడటం. చట్టాలు అసలు వాళ్ళని ఏమీ చేయలేవు ఇండియా లాసు. వాళ్ళు బ్రిటిష్ సిటిజన్స్ అని చెప్పి వాళ్ళ లీగల్ కౌన్సిల్ వచ్చి మాట్లాడటము. మేము ఎవరైనా మా మీద మాట్లాడితే వాళ్ళ మీద మేము కంప్లెయింట్స్ ఇస్తాం, వాళ్ళ మీద మేము కేసులు ఫైల్ చేస్తాం, వాళ్ళ మీద మేము డిఫమేషన్‌ల కేసులు వేస్తాము. లేకపోతే వాళ్ళని మేము బెదిరిస్తాము. వాళ్ళని ఫోన్‌లు చేసి భయపిస్తాము. సో ఇలాంటివన్నీ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ యూట్యూబ్ ఛానెల్ చూసుకొని వచ్చింది. అసలు ఆ యూట్యూబ్ ఛానెల్ అనేది లేకపోయుంటే, దానికి అంతమంది సబ్‌స్క్రైబర్లు లేకపోయుంటే, అంతమంది ఫాలోవర్స్ లేకపోయుంటే, ఇంత స్కామ్ వాళ్ళు చేసేవాళ్ళా? అసలు జనాలు వాళ్ళని అంత నమ్మేవాళ్ళా? సో వాళ్ళకి ఇంతమంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు, ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారని కదా! వాళ్ళ క్రెడిబిలిటీని చూసి కదా వీళ్ళందరూ వాళ్ళని నమ్మింది. ఈవెన్ దో అది దొడ్డిదారి అవ్వచ్చు, రహదారి అవ్వచ్చు, ఎలా వెళ్లారు అనేది పక్కన పెడితే, వాళ్ళని నమ్మడానికి కారణం ఏంటి? వాళ్ళకి ఇంత క్రెడిబిలిటీ ఉంది. వాళ్ళు మోసం చేయరు. మన డబ్బులు వాళ్ళు తీసుకోరు. మన డబ్బులు వాళ్ళు వాడుకోరు అన్న థాట్ తోటి, అన్న నమ్మకంతోటి, అన్న ట్రస్ట్ తోటి వీళ్ళెళ్లారు. కాకపోతే వాళ్ళకి అన్యాయం చేశారు వాళ్ళు. డబ్బులు తీసుకొని మోసం చేశారు. ఎంతమంది బాధితులున్నారు? మనం ఆలోచించండి. మనకు ఒక రూ. 10 మనం ఎవరికైనా ఇచ్చి నష్టపోయి వాడు తిరిగి ఇవ్వకపోతే మనం రోజు ఎంత బాధపడతా ఉంటాం. మన ఇంట్లో చిన్న కష్టం వచ్చినా కూడా వాడు ఆ రూ. 10 ఇవ్వకుండా ఉంటే బాగుంటుందని మనం ఎప్పుడు అనుకోమా? అలాంటిది లక్షల రూపాయలు. కొంతమంది డబ్బు లేని వాళ్ళు ఉంటారు. కొంతమంది డబ్బున్న వాళ్ళు ఉండొచ్చు. కొంతమంది అప్పులు తెచ్చుండొచ్చు. కొంతమంది లోన్‌లు తీసుకొని వచ్చుండొచ్చు. బట్ వాళ్ళందరూ మెంటల్ స్టేటస్ గురించి మీరు ఆలోచించండి. వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటదో ఆలోచించండి. 15,00,000, 20,00,000 10,000 ఎవరికైనా ఇస్తే వాడు తిరిగి ఇవ్వకపోతేనే అల్లాడిపోతాం మనం. 15,00,000, 20,00,000 అంత ఈజీగా తీసేసుకొని తిరిగి ఇవ్వము అని వాళ్ళ వీడియోలో చాలా క్లియర్‌గా చెప్పారు. పుచ్చిపోయిన ఆపిల్స్ వాళ్ళ వీడియోలో. సో అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా కోర్టులో పడే శిక్ష కంటే సోషల్ మీడియాలో మనం వేసే శిక్ష ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్పేలాగా ఉండాలి. సో అందుకనే వాళ్ళ ఛానల్స్‌ని అన్‌ఫాలో చేయండి. ఈ హ్యాష్ ట్యాగ్స్ అనేవి ట్రెండ్ అవ్వాలి. అన్‌ఫాలో నందూస్ వరల్డ్, అన్‌సబ్‌స్క్రైబ్ నందూస్ వరల్డ్ ఇది హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవ్వాలి. ఇప్పటికే చాలామంది అన్‌సబ్‌స్క్రైబ్ కొడుతుంటారు వాళ్ళ ఛానల్‌ని. కొట్టున్నారు కూడా. బట్ ఇంకా చాలామంది ఉన్నారు. సో ఈ ఇష్యూ తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. సో తెలిసిన వాళ్ళు మేబీ అంత
చేసి ఉండకపోవచ్చు. బట్ వాళ్ళు ఏం తప్పు చేశారు ఏంటి అంటే జనము సో బాధితుల వైపున నిలబడితే సో ఏం జరుగుతుంది ఏంటి అని తెలియాలి. అసలు ప్రజలందరూ బాధితుల వైపు ఉన్నారని వాళ్ళకి అర్థం అవ్వాలి. వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకోవాలి. మేబీ కోర్టులో ప్రూవ్ అవుతుందా ప్రూవ్ అవుతుందా అనేది అది సెకండరీ, అది జ్యుడిషియరీ చూసుకుంటుంది. బట్ మన సైడ్ నుంచి మనం ఏం చేస్తున్నాం అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బాధితులు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, వాళ్ళ బాధలు వింటుంటే చాలా అసలు తీసుకోలేకపోతున్నాం అనమాట. మీరు కూడా వినే ఉంటారు చాలామంది న్యూస్ ఛానల్స్లో ఇప్పటికీ కూడా చాలామంది ఒక ఆవిడ నా ప్రెగ్నెన్సీ పోయిందని చెప్పి ఆ టెన్షన్ ఆ స్ట్రెస్ వల్ల అండ్ కొంతమంది ఉద్యోగాలు పోయి ఏం చేయాలో తెలియక ఇండియాకి వచ్చేసా ఉన్నారు. ఇండియాలో వాళ్ళు ఇంట్లో వాళ్ళకి ఏమైనా కానీ అసలు యూకే నుంచి రాలేకని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వస్తే మళ్ళీ తిరిగి వెళ్ళడానికి ఇమిగ్రేషన్లో మళ్ళీ ఇబ్బందులు అవుతాయని చెప్పి అక్కడే వీసాలు తీసుకొని ఎక్స్టెండెడ్ చేసుకొని అక్కడే ఉంటున్న వాళ్ళు ఉన్నారు, చిన్న చిన్న పనులు చేసుకుంటా. ఇలా చాలామంది ఉన్నారు సఫర్ అవుతున్న వాళ్ళు. వాళ్ళందరి బాధకి కారణం వాళ్ళు. సో అలాంటి వాళ్ళ అహంకారాన్ని ఖచ్చితంగా మనం తగ్గించాలి అంటే వాళ్ళ ఛానల్స్ని అన్సబ్స్క్రైబ్ కొట్టాల్సిందే, కొట్టి తీరాల్సిందే. సో ప్లీజ్ డూ అన్ఫాలో నందూస్ వరల్డ్, డూ అన్సబ్స్క్రైబ్ నందూస్ వరల్డ్. ఇది మాత్రం మనం చేయగలం, మన తరపున మనం చేయగలగాలి, ఆ బాధితుల కోసం చేయగలగాలి. అండ్ బాధితులు సో ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ మాట్లాడుతున్నారో మీ తరపున సో వాళ్ళని ఖచ్చితంగా మీరు స్టెప్ డౌన్ చేయకూడదు, వాళ్ళ కాన్ఫిడెన్స్ని తగ్గించకూడదు అనుకుంటే దయచేసి మీరు బాధితులు ఎవరైతే నష్టపోయి ఉన్నారో సో మీరు వెళ్ళి కేసులు పెట్టండి, మీరు వెళ్ళి ఎఫ్ఐఆర్లు ఫైల్ చేయండి వాళ్ళ మీద. రీసెంట్గా కర్ణాటకలో చేశారు కదా, మీరు కూడా వెళ్ళి చేయండి. అప్పుడు మాత్రమే ఈ కేసు నిలబడుతుంది. ఆ కేసు నిలబడాలా వద్దా అనేది మీ చేతిలోనే ఉంది. కేసు నిలబడకపోయినా క్వాష్ అయినా కూడా సో వాళ్ళు తప్పే చేయలేదు, మేము తప్పే చేయలేదు, మా మీద ఇలా పడ్డారు, మా మీద ఇలా వచ్చి నిందలేస్తున్నారు, మమ్మల్ని వాడుకొని వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నారు అనే ఒక నెరేటివ్ తోటి వాళ్ళు వస్తారు ఖచ్చితంగా. ఇలా రాకూడదు అంటే సో కేసు అనేది ఖచ్చితంగా పెట్టి తీరాలి. నిజమైన బాధితులు ఎవరైతే ఉంటే వాళ్ళని వెళ్ళి కేసులు పెట్టమంటున్నాం. ఎందుకంటే చాలామంది బయటకు వచ్చి మీడియా ఛానల్స్తో మాట్లాడుతున్నారు, యూట్యూబర్స్తో మాట్లాడుతున్నారు. లైవ్గా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి ప్లీజ్. అండ్ మన సైడ్ నుంచి ఈ బాధితుల కోసం మనం ఈ పని చేద్దాం. ఓకే, జై హింద్.